రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ వైస్ ఎంపీపీగా వనపర్తి దేవరాజు ఏకగ్రీవమయ్యారు. మండల పరిషత్ కార్యాలయంలో వేములవాడ ఆర్జీఓ రాజేశ్వర సమక్షంలో వైస్ ఎంపీపీ ఎన్నిక జరిగింది. వేములవాడ అర్బన్ వైఎస్ ఎంపీపీ ఆర్సీ రావు బీఆర్ఎస్కు కొద్ది రోజుల క్రితం తన వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఇక మెజార్టీ సభ్యుల ఆమోదంతో వైస్ ఎంపీపీగా దేవరాజు ఏకగ్రీవమయ్యారు. మొత్తంగా 6 ఎంపీటీసీల్లో 2 కాంగ్రెస్, 1 బీజేపీ, మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు తెలిపారు. ఈరోజు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. ఈరోజు వారి కండవ కప్పి కాంగ్రెస్లోకి ఈ ఇద్దరు జంటను నామాల లక్ష్మీరాయన్ కూడా గతంలో వార్డు సభ్యుడిగా ఉప సర్పంచ్గా కూడా సేవలు అందించినటువంటి అనుభవం ఉన్న వ్యక్తిగా వేరల పట్టణంలో పలు సమస్యలు పరిష్కారం చేసినటువంటి వాళ్ళుగా వారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించి వారికి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పడం జరిగింది. నేటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. వారి యోగక్షేమాలు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని మాట చెప్తూ ఈ రోజు నుంచి మీరు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి ఫలాలను ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతు వర్గాలకు అందేలా మీరు కృషి చేస్తూ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని కూడా తీవ్రమైనటువంటి కృషి సలుపుతూ ముందుకు సాగాలని చెప్పిన సందర్భంగా వీరికి నా వైపు నుంచి పిలుపునిస్తూ నేను అనేక సందర్భాల్లో కూడా వేరే నియోజకవర్గ ప్రజలతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలబడండి. ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో నిమగ్నమై గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం ప్రకటనలకే పరిమితమైంది తప్ప రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చేసింది తప్ప క్షేత్రస్థాయి